ఆర్ఎన్ ఫెసిలిటీ సర్వీసెస్ పిఎఫ్ఈఎస్ఐ కన్సల్టెన్సీ. ఈరోజు మనం డే లింక్ గురించి తెలుసుకుందాము. యాక్చువల్లీ డే లింక్ గురించి రీసెంట్‌గా నిన్న సర్క్యులర్ అనేది ఒకటి రిలీజ్ అయింది. సో, డే లింక్ ఆప్షన్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఎవరికైతే సర్వీస్ ఓవర్‌లాప్స్ ఉన్నాయో వాటిలో కంపెనీస్‌ని డిలీట్ చేయడానికి. అట్ ఏ టైమ్ 2 కంపెనీస్‌లో వర్క్ చేస్తుంటే దాన్ని సర్వీస్ ఓవర్‌లాప్ అని అంటాము. సో, అలా సర్వీస్ ఓవర్‌లాప్ ఉండే వాళ్ళకి టాప్ ఎంఎన్‌సీ‌లు అయితే ప్రెజెంట్ జాబ్ అనేది ఆఫర్ చేయట్లేదు. సో, దాని వలన చాలామంది ఐటీ వాళ్ళు కానీ, నాన్ ఐటీ కానీ చాలామంది ఏంటంటే, సర్వీస్ ఓవర్‌లాప్ ఉండే కంపెనీస్‌ని ఎలా డిలీట్ చేసుకోవాలనేది చాలా మందికి ఉండే సందేహం అనమాట. సో, ఆ సర్వీస్ ఓవర్‌లాప్ ఉండే వాటికి డీలింగ్‌తో అనే ఆప్షన్ వచ్చింది. సో, దానికి సంబంధించి రీసెంట్‌గా ఒక సర్క్యులర్ వచ్చిందన్నమాట. సో, బిఫోర్ ఎలా ఉండేదంటే కాంట్రిబ్యూషన్ లేకుండా అంటే మీకు కంపెనీని యాడ్ చేసి పీఎఫ్ అమౌంట్ అనేది కాంట్రిబ్యూట్ చేయకుండా ఉంటే, అలాంటి కంపెనీస్‌ని మనము డైరెక్ట్‌గా డీలింక్ అనేది చేసుకోవచ్చు. బిఫోర్ అది ఎంప్లాయర్ అప్రూవల్ గాని, పీఎఫ్ డిపార్ట్‌మెంట్ అప్రూవల్ గాని అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా డీలింక్ అనేది అయ్యేదండి. సో, రీసెంట్‌గా వచ్చిన సర్క్యులర్ ఏంటంటే, మీరు అప్ టు 2 మంత్స్ వరకు కాంట్రిబ్యూషన్ ఉన్నా లేకపోయినా, సో, అప్ టు 2 మంత్స్ ఉంటే మాత్రం మనం డీలింక్ అనేది ఆప్షన్ యుటిలైజ్ చేసినప్పుడు మీ కంపెనీ వాళ్ళకి ఆన్‌లైన్‌లో అప్రూవల్ కోసం సో, దాన్ని కంపెనీ వాళ్ళనేది కంపల్సరీగా అప్రూవల్ చేయాలి. అప్పుడు మీకు ఆ డీలింక్ ఆప్షన్ ద్వారా మీ కంపెనీ అనేది డిలీట్ అయిపోతుంది. ఇది అప్ టు 2 మంత్స్ కాంట్రిబ్యూషన్ ఉండేవాళ్ళకి. మోర్ దెన్ 2 మంత్స్ ఉంటే అంటే అప్ టు 6 మంత్స్ వరకు ఉంటే అది కూడా మీరు డీలింక్ ఆప్షన్ యుటిలైజ్ చేసినప్పుడు మీ కంపెనీ వాళ్ళకి ఆన్‌లైన్‌లో అప్రూవల్ కోసం వెళ్తుంది. వాళ్ళు కూడా దాన్ని వాళ్ళు దాన్ని అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా కంపెనీ అప్రూవల్ చేయడానికి 2 వీక్స్ టైమ్ మాత్రమే కంపెనీకి టైమ్ ఇచ్చారన్నమాట పీఎఫ్ డిపార్ట్‌మెంట్. 2 వీక్స్ వరకు వాళ్ళు అప్రూవల్ చేయకపోయినా లేదా రిజెక్ట్ చేసినా అక్కడి నుంచి పీఎఫ్ ఆఫీస్‌కి వెళ్తుంది. సో, పీఎఫ్ ఆఫీస్‌లో అక్కడ ఉండే సూపర్వైజర్‌కి దాన్ని చెక్ చేస్తారు. వాళ్ళు కూడా అక్కడ చెక్ చేసిన తర్వాత వాళ్ళు అప్రూవల్ కానీ, రిజెక్ట్ కానీ చేసే ఆప్షన్ అనేది సూపర్వైజర్‌కుంటది. సో, సూపర్వైజర్ అనేది నెక్స్ట్ వాళ్ళు డీలింక్ ఆప్షన్‌ని అప్రూవల్ కానీ, రిజెక్ట్ కానీ కొట్టారనుకోండి. దాని తర్వాత అక్కడి నుంచి సూపర్వైజర్ నుంచి మనకు ఆర్‌పిఎఫ్‌సి అనే వాళ్ళకి వెళ్తుందనమాట. సో, వాళ్ళు ఫైనల్. వాళ్ళు దాన్ని డీలింక్ ద్వారా దాన్ని డీలింక్ చేయాలా, యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అనేది ఆర్‌పిఎఫ్‌సి వాళ్ళనేది ఫైనలైజ్ చేస్తారనమాట. సో, ఇది ఓన్లీ అప్ టు 6 మంత్స్ వరకు కాంట్రిబ్యూషన్ ఉండే వాళ్ళకి మాత్రమే డీలింక్ ఆప్షన్ అనేది వస్తుంది. మోర్ దెన్ 6 మంత్స్ కాంట్రిబ్యూషన్స్ ఉంటే ప్రెజెంట్ అయితే ఆప్షన్ లేదు. అది సర్క్యులర్‌లో క్లియర్‌గా మనకు మెన్షన్ చేస్తారనమాట. సో, అప్ టు 6 మంత్స్ వరకు కాంట్రిబ్యూషన్ ఉండి వాటిని మీరు బిఫోరే విత్‌డ్రా చేసినా, లేదా ట్రాన్స్‌ఫర్ చేసినా, లేదా అడ్వాన్స్ తీసినా, ఇలా ఏదన్నా చేసుంటే అలాంటి కంపెనీస్ కూడా డిలీట్ అయ్యే ఛాన్సెస్ అనేది లేదనమాట. సో, మీ దాంట్లో కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఆ అమౌంట్‌ను గవర్నమెంట్ అనేది ఎస్ఆర్ఎఫ్ అనే వాళ్ళకి ఆ అమౌంట్ తీసుకునే హక్కు అనేది ప్రెజెంట్ అయితే ఇచ్చారండి. సో, ఇది డీలింక్ గురించి ఉండే అప్డేట్స్. థాంక్ యూ టు ఆల్.